తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో నాన్న సినిమాల్లో మీకు నచ్చింది తమిళ్లో? కలుక్కల్ ఈరమ్ అని ఉంటుంది. డాడీ ఇంకా విజయశాంతి గారు చేస్తారు అనమాట దానిలో. భారతరాజ గారు కూడా ఉంటారు దానిలో. ఆయన ఒక హీరో, డాడీ ఒక హీరో. ఓకే. ఆ సినిమా బాగుంటుంది. ఆ సినిమా ఇష్టం నాకు. సో నాన్న సినిమాలలో ఒక హీరోగా చేశారు, కామెడీ విలన్ గా చేశారు, సీరియస్ విలన్ గా చేశారు. అన్ని రకాలు చూసాం మనం. నాన్నలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది నెక్స్ట్ జనరేషన్స్ కి. బట్ ఇంట్లో ఏ విధంగా ఉంటారు నాన్న? హీరోనా, లేకపోతే కామెడీ విలనా, లేకపోతే సీరియస్ విలనా? విలన్ కాదు, కామెడీ గారు ఉంటారు. ఎక్కువ జోక్స్ చేస్తూ ఉంటారు అందరితో, ఫ్యామిలీతో. సీరియస్ చాలా తక్కువ అయ్యేది. సీరియస్ చాలా రేరా? చాలా రేర్. ఓకే. ఏ విషయాల్లో ఎక్కువ అవుతారు సీరియస్? ఏమైనా టైం కి అవ్వకపోతే, అంటే ఏదైనా కావాలంటే ఇట్లా సెకండ్స్ లో వచ్చేయాలి అంతే. ఓకే. ఏదైనా తెప్పించమంటారు, ఇట్లా తిప్పిలవలు వచ్చేయాలంటారు. ఓకే. అదొక్కటి. అప్పుడు సీరియస్ అవుతారు అవ్వకపోతే. ఓకే. సుధాకర్ గారు, బెన్నీ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ అంటే? కోపం ఎక్కువ. బెన్నీ చురుకు కోపం. పెద్దానికి చిరాకు పడతాడు. అవునా? మాకు అసలు అనిపించలేదు. మార్నింగ్ వచ్చింది సరదా ఉంటాడు. నేనేమన్నా అన్నా, లేకుంటే బిజ్జు ఏమన్నా మాట్లాడినా టక్కన చిరాకు పడతాడు అనమాట. చిరుకోపం అంటారు కదా, అది కోపిస్ట్ కాదు, చిరుకోపం. ఓకే. అంతే. ఏం బెన్నీ, కోపమా నీకు? అలవాట్లో వచ్చేస్తాను, మరి ఏం చేస్తాం. లవ్ మ్యారేజ్ చేశారు మీది? అరేంజ్ అరేంజ్ మ్యారేజ్. మేడం ఫస్ట్ అంటే మీరు యాక్టింగ్ లోకి వచ్చిన తర్వాతే కదా పెళ్ళయింది? అవును. బట్ అప్పట్లో సినిమా వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలంటేనే చాలా భయపడేవాళ్ళు పేరెంట్స్. అలాంటిది మీలో ఉన్న మంచి క్వాలిటీ చూసేనే వాళ్ళే, లేకపోతే మీరు ఒక పెద్ద స్టార్ అయ్యారని ఇవ్వాలి, లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసే? బ్యాక్గ్రౌండ్ చూసి. ఓకే. మా అత్తగారు బాగా ఎంకరేజ్ చేశారు. మా అత్తగారు బాగా మరి ఎంకరేజ్ చేసి ఫస్ట్ టైం నాకు చాలా కంపల్సరిగా ఇతనికే, సుధాకర్కే ఇవ్వాలని చెప్పేసి మా అత్తగారు కంపల్ చేసి నాకు పిల్లనిచ్చారు. ఓకే. అంటే అమ్మమ్మకి సినిమాలు పిచ్చి అనమాట. అమ్మమ్మకి అక్కడ ప్లస్ అయిపోయింది. అవునవును. ఓకే. ఉన్నారా ఇప్పుడు అమ్మమ్మ? ఓకే. సో బెన్నీ, మీది లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్డ్. అరేంజ్డ్. చాలా ఎర్లీగా పెళ్లి చేసేసుకున్నారు బెన్నీ అనేది టాక్ బయట. అంటే మెయిన్లీ వీళ్ళు కొంచెం, అంటే అందరూ 60+ కదండి ఇంట్లో. మెయిన్లీ వాళ్ళ కోసమే చేసుకున్నాను. ఓకే. అంటే మళ్ళీ పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి అదొక్కటే ఉంది, నేను పెళ్లి చేసుకోవాలని. నా హెల్త్ కూడా అంత మాత్రం కదా. ఓకే. అందుకే ఆ విషయం మీదే చేసుకున్నాను నేను మెయిన్. కేవలం అమ్మ నాన్న ఫ్యామిలీ, అవును, వాళ్ళ కోసం. గ్రేట్, గుడ్ డిసిషన్ అసలుకి. సో ఇవాళ పిల్లలు ఎవరు ఆలోచిస్తున్నారు అట్లా? ఎవరు ఆలోచించారు? ఇప్పుడు అర్థం అవుతుంది నాన్నగారి పెంపకం ఎలా ఉందో. చాలా రేర్ ఉంటారు, నేను తక్కువ మంది చూసాను. అవును, అందరూ 30+ చేయాలని అనుకుంటున్నారు ఈ మధ్యలో. అవును. ఇంకొకటి, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు నేను ఏదో ఒకటి అచీవ్ అవ్వాలి, అచీవ్ అయిన తర్వాత పెళ్లి. నాకు అదే ఉండింది, కాకపోతే ఆలోచించాను. గురువు పెద్దవాళ్ళు. ఓకే. ఇంకా అది ఎప్పుడు చెప్పలేం కదండి. సక్సెస్ ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, కొన్ని నెలతో రావచ్చు. సో అందుకే చేసేసుకున్నాను మెయిన్లీ. సూపర్. ఇప్పుడు బాబు పెళ్లి చేశారు కదా. అవును. చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, మీరు పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు కాబట్టి ప్రతి స్టార్ హీరో బెన్నీ పెళ్లికి వస్తారు అని. మీరు పిలవలేదా? లేకపోతే ఎందుకంటే ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది, ఏదైనా మనమన్న ఫామ్ లో ఉండాలి, లేకపోతే మన పిల్లలన్న ఫామ్ లో ఉండాలి, అప్పుడే మనల్ని పట్టించుకుంటారు, లేకపోతే ఎవరు పట్టించుకోరు ఇక్కడ అనేది. ఎందుకు ఏ స్టార్ హీరో పెళ్లికి ఆర్టిస్ట్ అంటే డైరెక్టర్స్ ఎక్కువ ఉంటారు. భీమిని శ్రీనివాసరావు గాని, బి గోపాల్ గారు, వీళ్ళందరూ డైరెక్టర్స్ ఎక్కువ ఉంటారు పెళ్లికి. ఆర్టిస్ట్ వచ్చి బ్రహ్మానందం కూడా వచ్చాడు, జగపతి బాబు వచ్చాడు. ఓకే. మిగతా స్టార్ హీరోలు ఎవరు రాలా? మీరు వర్క్ చేసిన వాళ్ళు ఎవరు రాలేదు. పిలిచారా? పిలిచాం. చిరంజీవి గారిని పిలిచారు. చిరంజీవి గారికి కూడా పిలిచాం, రాలేదండి. మరి ఏం చేస్తాం, అంటే ఆయన అప్పుడు ఏదో బిజీగా ఉండి రాలేకపోయాని చెప్పాడు. షూట్ లో ఉన్నట్టు రాలేదు. ఓకే. జగపతి బాబు వచ్చాడు, బ్రహ్మానందం వచ్చారు, డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు. ఇద్దరు వచ్చారు. వచ్చారు ఇంకా ఉత్తేజ్ గారు, జేడి చక్రవర్తి వచ్చాడు, ఉత్తేజ్ వచ్చాడు. కోడల్ని మీరే సెలెక్ట్ చేశారా? బెన్నీకి అవకాశం ఇచ్చారా? అది మదర్. ఓకే. సో మంచిగా అర్థం చేసుకునే కోడలు వచ్చేసింది. మంచి కోడలు వచ్చింది. మంచి కోడలు సంతోషం మాకు. బెన్నీని జాగ్రత్త చాలా బాగా చూసుకుంటది, నాకది సంతోషం. మేము ఉన్నా లేకపోయినా మంచి కోడలు దొరికింది, అన్ని చూసుకుంటుంది బెన్నీ అని చెప్పి చాలా సంతోషం మాకు. నేను ఇంట్లో అంతా అనుష పిలుస్తూ ఉంటాను, జయంతి భారతి పిలుస్తూ ఉంటాను, జయంతి పిలుస్తూ ఉంటాను. ఇప్పుడు కోడలు వచ్చింది కాబట్టి అనుష అని పిలుస్తూ ఉంటాను. మీ వైఫ్ కన్నా కోడలే ఇప్పుడు బాగా. అంతే కదా, వైఫ్ తర్వాత మళ్ళీ కోడలే బాగా చూసుకుంటున్నారు. తర్వాత కోడలే.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.